వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము నిఫ్టీ అప్డేట్స్ చూద్దాము. దాంతో పాటు రేపు ఎలాంటి మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో ఈ రోజు మనం అనుకున్నట్టే ఒక ఫాల్ అనేది మార్కెట్ లో వచ్చింది. మనం చెప్తూ ఉన్నాము గత 3 రోజుల నుంచి కన్సాలిడేషన్ జరిగింది, కానీ అప్ సైడ్ లో మార్కెట్ కి స్కోప్ అంత లేదు. ఎంత పైకి వెళ్ళినా కానీ పాయింట్ మనకి ఎప్పుడు కూడా బేరిష్ వ్యూ పాయింట్ ఉన్నట్టు మనం మాట్లాడుకున్నాము. సో ఈ రోజు మనం అనుకున్నట్టు మార్కెట్ లో ఫాల్ అనేది చూసామన్నమాట. 3 days లో మార్కెట్ బయర్స్ ని ట్రాప్ చేసి ఆ పైకి వెళ్తున్నట్టు చూపించి అందరూ కూడా వచ్చిన తర్వాత ట్రాప్ లో చిక్కుకున్న తర్వాత ఈ రోజు డంప్ చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 360 పాయింట్లు నిఫ్టీ కిందకి రావడం జరిగింది. 5 minutes చార్ట్ లో కూడా ఒకసారి మనం క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే ఓపెనింగ్ తర్వాత ఎక్కువ టైం తీసుకోలేదు కిందికి రావడానికి. జస్ట్ 3 to 4 bars లో ఓపెనింగ్ అవర్స్ లోనే మార్నింగ్ అవర్స్ లోనే మార్కెట్ కిందికి రావడం జరిగింది అనమాట. సో వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ చేస్తూ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ కూడా డౌన్ సైడే ఉంటుంది. సైడ్ వైజ్ కన్సాలిడేషన్ ఉండకుండా డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అనేది జరిగిందనమాట. సో ఇలా కన్సాలిడేషన్ జరిగిన తర్వాత మళ్ళీ 360 పాయింట్స్ కింద క్లోజ్ అవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ అయిన తర్వాత మళ్ళీ రేపు ఒకవేళ ఇక్కడ మనకు ఫ్లాట్ గా ఓపెన్ అయింది అంటే ఇవాళ లోని క్రాస్ చేయగానే ఇంకా ఫాల్ రేపు కూడా ఫర్దర్ గా చూసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ గనక ఓపెన్ అయింది అంటే ఇంకొక పాసిబిలిటీస్ అయితే లేదు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి. కానీ ఒకవేళ ఓపెన్ అయింది అంటే అక్కడ నుంచి మళ్ళీ మనకు సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎవరైతే బై చేసుకున్నారో ఇప్పుడు వాళ్ళకు ఉన్న లాస్ కి మళ్ళీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతే కొద్దిగా తక్కువ లాస్ చూపిస్తుంది కాబట్టి వాళ్ళు క్విక్లీ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తారు. కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే కనుక భయంతో ఇంకా ఫాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎటు నుంచి చూసుకున్నా కానీ ఫాల్ అనేది మనకి ప్రస్తుతానికి మార్కెట్ లో కనిపిస్తా ఉన్నది. అండ్ ఫాల్ అనేది జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇంతకు ముందు కన్సల్టేషన్ లెవెల్స్ కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఫర్దర్ గా కన్సల్టేట్ చేసి డిసైడ్ చేస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మనం టోటల్ గా ప్లెయిన్ గా చెప్పుకోవాలి అంటే జస్ట్ బేరిష్ వ్యూ పాయింట్ ఉంది. ఫర్దర్ గా ఇంకో 500 పాయింట్స్ ఫాల్ అనేది రేపు ఎల్లుండిలో మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇవాళ ఎలా అయితే మనకు వాల్యూమ్స్ ఉన్నాయో నిన్న మనం చూసుకుంటే అంత వాల్యూమ్స్ మనకు కనిపించలేదు, కానీ ఇవాళ మాత్రము వాల్యూమ్స్ మనకు కనిపించాయి అనమాట. సో నిన్నటి మార్కెట్ కన్సల్టేషన్ జరిగింది, వాల్యూమ్స్ అనేది మనకు కనబడలేదు. ఎక్కువగా ఎవరు కూడా ట్రేడ్ చేయలేదు కాబట్టి వాల్యూమ్స్ కనబడలేదు. ఇవాళ మార్కెట్ మనకు ఫాల్ ఉంది కాబట్టి మంచి వాల్యూమ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి వాల్యూమ్స్ రేపు ఎల్లుండి కూడా ఉంటే ఇంకా మనకు ఫాల్ అనేది చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఫాస్ట్ ఫాల్ అనేది జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మనం ఏదైతే టూల్స్ వాడతామో అనాలిసిస్ కోసం మూవింగ్ యావరేజ్ అయినా కానివ్వండి, లేదంటే ఫిబోనాకీ రీట్రేస్మెంట్ ఇట్లాంటి ఏది వాడినా కూడా అవన్నీ కూడా మనకు ఇప్పుడు ఒకవేళ మనకు మంచి అన్ని కలిసి వస్తున్నాయి అంటే అవన్నీ చూసుకుంటూ మనం షార్ట్ చేయడానికి మార్కెట్లో, లేదా పుట్ ఆప్షన్స్ ఎవరైతే పుట్ బయర్స్ ఉంటారో, లేదంటే మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే కాల్ సెల్లర్స్ గా ప్రస్తుతానికి మార్కెట్లో వ్యూ పాయింట్ లో చూడొచ్చు. అంతేకాకుండా రేపు మార్కెట్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.